వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెడతం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, "మీ నాన్న పరువు తీస్తున్నావు. జగన్‌పై రాహుల్ గాంధీ ఫైర్" అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన సంఘటన జరిగింది. అది కూడా కాంగ్రెస్ వైపు. అది ఏ కంటెస్ట్‌లో జరిగిందో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఈరోజు అయితే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఈ క్రమంలోనే అక్కడ ఆ ఏఐ సమ్మిట్‌లో ఏం జరిగిందంటే గల్గోటియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఒక రోబోని ఎక్స్‌పోజ్‌లో ఉంచారనమాట. ఆ రోబోని మేమే తయారు చేశామని చెప్పేసి ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ కొంతమంది క్లెయిమ్ చేసుకున్నారు. తీరా అందరూ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అది యూనిటరీ 32 అనే చైనా సంస్థకి చెందిన రోబో అనేది అందరికీ తెలిసిపోయింది. చాలా తక్కువ రేట్‌కే ఆ రోబో వస్తా ఉంటుందనమాట. తెలిసిన తర్వాత మొత్తం అటు విపక్షాలన్నీ గూడా ఈ విషయంలో మోడీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే, గతంలో ఆ యూనివర్సిటీకి చెందిన కొంతమంది మోడీకి మద్దతుగా, బీజేపీకి మద్దతుగా చాలా సార్లు మాట్లాడిన సందర్భాలున్నాయి. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. అందుకే అవకాశం దొరికింది కాబట్టి ఈ రోజున అటు విపక్షాలన్నీ గూడా మోడీ మీద మోడీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాయి. మోడీ మేక్ ఇన్ ఇండియా అంటూనే ఇట్లా చైనా సరుకు తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా దారుణంగా ఆయన్ని, అదేవిధంగా మంత్రులు కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అంతవరకి టార్గెట్ చేసుంటే నిజంగానే ఆ ఇష్యూకి ఒక క్రెడిబిలిటీ ఉండుండేది. నిజంగా రాహుల్ గ్రాఫ్ కొంత పెరిగేదేమో ఈ ఇష్యూలో కాంగ్రెస్ గాని, రాహుల్‌కి గాని. కానీ అలా ఉంటే ఆయన రాహుల్ గాంధీ గారు, అలా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు చాలా మంది ఆ ఏఐ సమ్మిట్‌కి రావడం జరిగింది. రావడమే కాదు ఆల్రెడీ అటెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళలో కొంతమంది. అక్కడికొచ్చి ఈ అంశం మీద చాలా సీరియస్‌గా వాళ్ళు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. నిరసన తెలపడమే కాదు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా షర్ట్‌లు ఇప్పదీసి, బన్నీలు ఇప్పదీసి అక్కడ చాలా సీరియస్‌గా నిరసన తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఈ నిరసనకు సంబంధించి చాలా సీరియస్‌గా వాళ్ళ మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరైతే మోడీని ఈ ఇష్యూలో టార్గెట్ చేసినారో వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. వీళ్ళు ఇలాంటి చర్యలకు అక్కడ పాల్పడ్డ తర్వాత నేషనల్ మీడియా కూడా దీన్ని ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేసింది. అటు ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో కొన్ని పక్షాలు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేశాయి. ఇంక్లూడింగ్ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఖండించారు దీన్ని. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొచ్చినట్లయితే చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ కూడా దీన్ని ఖండించారు. ఇక కేటీఆర్‌తో సహా ఇటువైపు చూసినట్లయితే కేటీఆర్ అయితే ఇంక చాలా దారుణంగా ఒకవైపు రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తా ఉంటే, ఇంకోవైపు వీళ్ళు బన్నీలతో ధర్నా చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ స్పందించారు. అయితే ఈ క్రమంలోనే వీళ్ళందరితో పాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రేస్‌లో తాను వెనకబడతానేమోనని చెప్పి ఆయన కూడా స్పందించడం జరిగింది. ఆయన స్పందించి దేశ ప్రతిష్టను మీరు భంగపరుస్తారా? సిగ్గుపడాల్సిన అంశం ఇది అని సీరియస్ డైలాగ్స్ వాడారాయన. మీరు సిగ్గుపడండి ఇలా ధర్నాలు చేసినందుకు, ఇలా నిరసన తెలిపినందుకు. దేశం పరువు తీసే ప్రయత్నం చేస్తారా? దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తారా? అని చెప్పి చాలా ఎమోషనల్‌గా కొన్ని డైలాగ్స్ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది. ఈ క్రమంలోనే అటు యూత్ కాంగ్రెస్, ఇటు రాహుల్ గాంధీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా చాలా సీరియస్‌గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. అందులో కూడా కొన్ని డైలాగ్స్ మనం చూస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీస్తున్నావు నువ్వు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అవమానిస్తున్నావు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. చాలా సీరియస్‌గా టార్గెట్ చేశారు. ఇంకా ఇంకొకటి ఏం మాట్లాడారంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా కాంగ్రెస్‌కి ఎంతో లాయల్‌గా పనిచేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే నా లక్ష్యం అని చెప్తూ వచ్చేవాళ్ళు. అలాంటి వ్యక్తి కొడుకుగా పుట్టి నువ్వు ఆయన పరువు తీసే ప్రయత్నం చేస్తున్నావు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆయన సొంత చెల్లైన షర్మిల ఒకవైపు అటు జగన్‌ని, అటు పవన్ కళ్యాణ్‌ని, ఇటు చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో టార్గెట్ చేస్తా వస్తా ఉంటే, ఈరోజు ఆ స్థాయిలో ఆమె కాంగ్రెస్ తరపున సాలిడ్‌గా నిలబడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. బీజేపీతో పొత్తులో ఏం లేరు. అయినా సరే బీజేపీ నేతల కన్నా ముందు స్పందిస్తా ఉంటారు ఆయన. ఎప్పుడు అంతే అత్యుత్సాహం. ఆ కేసుల భయం ఎందుకు ఆయన్ని రేయింబవళ్ళు వెంటాడుతుంటుందో గానీ, ఎప్పుడైనా సరే బీజేపీతో ఏదన్నా చిన్న ఇష్యూలో సున్నం పెట్టుకోవాలంటే ఆయనకి భయం. సరే ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడన్నా కొంత తటస్థంగా ఉంటాడా అంటే, ఎప్పటికప్పుడు తాను తన మనసులో ఏముందనేది బయటేసుకుంటూ ఉంటారు. ఇలాగే దొరికిపోతా ఉంటారు. ఈరోజు ఇష్యూస్ ఏమైనా గానీ, ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తో విభేదాలొచ్చినాయి, లేకపోతే ఆయన బయటకొచ్చారు, పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీని మొత్తం లాగేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈరోజు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ నిజంగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆ స్థాయిలో పూర్తిగా వన్ సైడెడ్‌గా మొత్తం సోలోగా ఆయన కాంగ్రెస్‌లో ఎమర్జ్ అవ్వడానికి సోనియా గాంధీ ఇచ్చిన అండదండలే కారణం. ఆ ఫ్యామిలీ ఆయన వైపు ఆ స్థాయిలో నిలబడిన తీరే కారణం. జగన్మోహన్ రెడ్డికి ఎంపీ అయ్యారంటే కూడా అది కాంగ్రెస్ పెట్టిన భిక్షే గదా! తన తండ్రి ద్వారా ఆయన టికెట్ తెచ్చుకున్న అది కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పడం వల్లే గదా! 2009లో. ఆ రోజు కేసులు పెట్టిందెందుకు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే అసలు బయటకొచ్చేవాళ్ళే గాదు. ఎవ్వరు మాట్లాడరు. ఆ రోజు అదేమంటే ఓదార్పు చేయనందుకు బయటకొచ్చారు. ఎన్టీఆర్ తర్వాత కాంగ్రెస్‌ని ఎదిరించిన మొనగాడు. ఇలాంటివి మాత్రం చెప్తా ఉంటారు ఆయన అభిమానులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుంటే ఆయన బయటకొచ్చేవాళ్ళా?
చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు అంట నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని ఒక స్థాయికి తీసుకొచ్చి, తన బాబాయికి ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్, తన తండ్రి మంత్రి, ఎంపీ అదేవిధంగా ముఖ్యమంత్రి ఇన్ని చేసిన తను ఎంపీ. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? వెన్నుపోటు కాదా? అఫిషియల్ వెన్నుపోటది. సో, సరే ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు ఆ స్థాయిలో రాహుల్ గాంధీ అండ్ టీమ్ స్పందించే ప్రయత్నం చేసింది. ఇది ఇప్పటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా రాహుల్ గాంధీని ఎప్పుడు టార్గెట్ చేసే అవకాశం వచ్చినా ఆయన అంతే మాట్లాడేవాడు. మొన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో. నిజంగా ఆ రోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చాలా రిక్వెస్ట్ చేశారు. తెలుగు వ్యక్తిని పెడతా ఉన్నాం సుదర్శన్ రెడ్డిని. ముందు మీరు తెలుగు వ్యక్తికి మద్దతిచ్చే ప్రయత్నం చేయండి. తెలుగు వాయిస్‌ని అక్కడ వినిపించనివ్వండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలా. అదే స్థాయిలో వన్ సైడెడ్‌గా వాళ్ళకి మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ అభ్యర్థికే మద్దతిచ్చే ప్రయత్నం చేశారు ఉపరాష్ట్రపతి విషయం. అంతేకాదు ఇక చాలా ఇష్యూస్ గతంలో చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైజాగ్‌లో ఉన్న రాజీవ్ గాంధీ పేరుతోని అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. దాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ అప్పుడే రాష్ట్రంలో పర్యటన పెట్టుకున్నారు. జోడో యాత్ర చేస్తా ఉన్నారాయన. ఈ సమయంలోనే అక్కడ మ్యూజియాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. తనకి బీజేపీ మీద ప్రేముంటే ఉండొచ్చు. ఎందుకంటే తనను 5 ఏళ్ళు కేసుల నుంచి కాపాడారు కాబట్టి. కానీ ఆ బీజేపీ మీద ప్రేమను చూపించుకునే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన మూలాలను మర్చిపోతా ఉన్నారు. తనకి రాజకీయ భిక్ష పెట్టి, తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టి, తను ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నేతగా ఎక్స్‌పోజ్ అవుతున్న రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేస్తా ఉన్నారు. అవమానిస్తా ఉన్నారు. ఈయన చెప్తాడు ఇంకా వెన్నుపోటు గురించో, లేకపోతే విలువలు, విశ్వసనీయత ఈ ఈ పదాలకు అసలు స్పెల్లింగ్ తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మోడీని పొగడాలనుకుంటే పొగడొచ్చు. అదే అంశం మీద ఆయన స్పందించొచ్చు. కొంచెం సంయమనం పాటించుండాల్సింది అని సింపుల్‌గా స్పందిస్తే ఎవరు డిస్కషన్ చేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో మళ్ళా ఎక్స్‌పోజ్ అవుతున్నారు ఈ విషయంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు ఇలాంటివి రాహుల్ గాంధీ స్థాయి వ్యక్తి కూడా నిన్ను ఆ రకంగా టార్గెట్ చేశారు అంటే, నీ స్థానం ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ స్థాయిలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి కూడా టార్గెట్ అవుతా ఉన్నారు. సో, అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విషయాల్లో అంటే విధానపరమైన నిర్ణయాల్లో ఈయన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది సీనియర్‌ని కూర్చోబెట్టుకొనైనా. ఏదో సోషల్ మీడియా ఉంది గదా! ఎవడో ఒకటి పోస్ట్ చేసి తన పేరుతో పెట్టేస్తే వెనక ముందు చూసుకోకుండా దాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం గాదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి ఉంది ఇలాంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి.